ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు. జీవితకాలంలో మాసానాం కార్తీక మాసం అంటారు. అలాంటి కార్తీక మాసంలో పూర్ణిమ తిథి యందున మహాదేవుడి యొక్క స్మరణ, అభిషేకము, ఉప ఆవాసము, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే కార్తీక దామోదర వ్రత కార్యక్రమాలను యథాశక్తిగా మన వీలుని బట్టి మహాదేవుడిని స్మరించడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం చెప్తూ 1/11/2025 నుండి 15/11/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో జలరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో రవి సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మరియు బుధుడు కలిపి సంచార స్థితి, కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు జలరాశిలో సంచరించడము చాలా యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి కార్తీక పూర్ణిమ సందర్భంగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, విద్యా ఉద్యోగ విదేశీయాన సంతాన రాజకార్యక్రమాలలో ఎలా విజయాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు జలరాశిలో సంచారం చేయనప్పుడు వృత్తులలో, ఉద్యోగాలలో, సాఫ్ట్వేర్ రంగము, హార్డ్వేర్ రంగంలో ఎప్పుడు కొత్తదనాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు. కృషి, పట్టుదల, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన మీరు కార్యసాధనగా మీరు చేయగలిగితే మీకు ప్రమోషన్సు, రాజయోగము, రాజసన్మానము, ఉన్నతమైనటువంటి రాజ అలంకార యోగం మీ సొంతం కాబోతుంది. ఏ మాత్రము ఆలస్యం చేసినా ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడం, ఇంటి మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పుల్లో అనేక రకాల సతమతం అవుతూ ఉంటారు. నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ముందంజలో మీరు ఉంటారు. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీనరాశి జాతకులు చాలా తెలివైన వారు. రేపు ఏమి జరగబోతుందో, ఒక ఏడాది ముందర ఏం జరగబోతుందో దాన్ని ముందే అంచనా వేసి ఒక క్రమశిక్షణగా కులబద్ధంగా జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. చాలా మంచిదే. కానీ అతి క్రమశిక్షణ అనారోగ్యానికి కూడా దారితీస్తుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం, గుర్తుపెట్టుకోవాలి. సప్తమంలో శుక్రుడు ఉండడం వల్ల ప్రేమికులు, భార్యాభర్తలు అంతా మాకు తెలుసు అనుకుంటూ ఉంటారు. కొంతకాలం తర్వాత సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా మీ జీవితాన్ని అగ్గిపాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కారణం ఏమిటి? శని ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యయంలో రాహు భగవానుడు ఉన్నాడు. అంటే మీ ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తులు దూరి అపోహలు సృష్టించి అనేక రకాలుగా ఇబ్బంది అవుతూ ఉంటారు. కనుక ఏదైనా వ్యక్తిగతమైన నిర్ణయాలు చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేస్తూ విలువైన సమయాన్ని, ధనాన్ని పోగొట్టుకోకుండా ప్రణాళికలు ఉంచుకోగలిగినట్లయితే ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొనే మనోధైర్యాన్ని సంపాదిస్తారు. లేకపోతే సర్వము గోవింద అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది. అప్పుల పాలు కావద్దు, అనర్థాలకు కేంద్ర బిందులు కావద్దు, కోర్టు, పోలీస్ స్టేషన్లు, సమస్యలతో మీరు బాధపడుతూ మీ కుటుంబ సభ్యులను అనేక మందిని ఇబ్బంది గురి చేయొద్దు అనేటువంటి జ్యోతిష్య పరిజ్ఞాన హెచ్చరికగా
గమనించాలి. ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపాన్ని, శనగపప్పుతో కూడుకున్న ప్రమిదను, శనగపప్పుతో కూడిన భక్ష్య పాయసానాలను భగవంతుడి దగ్గర నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను దానము చేయడము, తమలపాకులతో స్వామివారికి అలంకరణ చేయించడము, అలా కాకుండా తెల్లటి పుష్పాల చేత భగవంతుడికి అర్చన విభూదిని దానం చేయడం వలన, ఆ విభూదిని లలాట స్థానంలో పెట్టుకోవడం వలన మీ దశాదిశ తిరుగుతుంది అని చెప్పి గమనించాలి. నవంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 5వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కనుక మనమందరము కూడా స్వామివారిని స్మరణ, అభిషేకము, దీపదానము, స్వయంపాక దానము, ఉసరి వృక్షం కింద భోజనము, వన భోజనాలు ఆచరింప చేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి మన సనాతన హిందూ ఆధ్యాత్మిక పండగలలో ఇది చాలా ముఖ్యము అని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా మనకు జన్మ నక్షత్రాలకు వృక్షాలు ఉంటాయి. అలాగనే కార్తీక మాసంలో దామోదరుడు, అంటే తులసి వృక్ష పూజ, ప్రతి ఇంటి ముందర మనం ప్రతిరోజు దీపాలు పెట్టుకుంటూ ఉంటాం. అలాగనే ఉసరి వృక్షం కింద మనము భోజనం చేయడము, ఆ ఉసరి ఫలాలతో పాటి దీపాన్ని, స్వయం పాకాన్ని, దశదానాలను దానం చేయడము, కార్తీక స్నానాన్ని ఆచరింపచేయడము, గంగా నదిలో స్నానం చేయడము, స్వామివారికి సంపూర్ణమైనటువంటి స్మరణ వలన సకలమైనటువంటి ఐశ్వర్య భోగభాగ్యాలు మనకు ఇచ్చేవారు భగవంతుడు అని గమనించాలి. కనుక అవకాశం ఉంటే మీకు ప్రతిరోజు ఇంట్లో అభిషేకం చేసుకోండి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో 1,00,000 రుద్రాక్షల ఏకమహాదేవుడికి మీ గోత్రనామములతో నిత్యం అర్చన చేయడము, 12 శివలింగేశ్వర స్వరూపాలకు నిత్యము అభిషేకము, కార్తీక దీప దానము, స్వయంపాక దానమును ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరికొందరు కార్తీక మాసంలో కాశీ వెళ్ళాలి అనుకుంటుంటారు. అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా కార్తీక మాసంలో కాశీ క్షేత్రంలో గంగా నది ఒడ్డున మహాదేవుడికి జలాభిషేకము, గంగాభిషేకం చేయించి 1,00,000 ఒత్తుల దీపాలను దానం చేయించడం జరుగుతుంటుంది. మరికొందరికి భూకైలాస క్షేత్రం అయినటువంటి క్షేత్రంలో మహాదేవుడికి స్మరణ, ధ్యానము, అభిషేకం చేసుకోవాలి అనుకుంటుంటారు. అదే గోకర్ణ క్షేత్రం అండి. ఆ క్షేత్రంలో కూడా మీ యొక్క గోత్రనామములతో అర్చన, అభిషేకము, కోటి తీర్థ మహాస్థానంలో దీపోత్సవ కార్యక్రమాలకి అవకాశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. లేక మనం భాగ్యనగరంలో, కాశీ క్షేత్రంలో, గోకర్ణ క్షేత్రంలో మన యావత్ హిందూ బంధువులందరికీ కూడా ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా వీలైనంత వరకు ఇంటి సింహద్వారం దగ్గర, ఇంటి ముందర దీపాలు వెలిగింపజేసుకుందాం. మనకు దగ్గరగా ఉండబడిన శివాలయాల్లో కార్తీక దీపాన్ని వెలిగించుకుందాం. ఇంకొంచెం శక్తి కలిగితే దీపదానం చేద్దాం. అలాగనే స్వయంపాక దానం చేద్దాం. అలాగనే దశదానాలు కూడా చేసుకుందాం. కార్తీక స్నానాన్ని ఆచరణ చేద్దాం. మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణలు పొందుదాం. అలాగనే మనకు విశేషంగా 12వ తారీఖున కాశీ క్షేత్రంలో కాళభైరవ స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరుడికి ఉంటుంది. మనకు నరదృష్టి, శత్రుదృష్టి, భూత, ప్రేత, పిచాచ, బ్రహ్మర, యక్షర, యమదూత సకలమైన దోషాలు, మృత్యు, అపమృత్యు దోషాలు, జాతకంలో అర్ధాస్తమ గండ దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే తొలగింప చేసుకునేటువంటి ఏకైక ఆధ్యాత్మిక సన్మార్గము ఏమిటయ్యా అనగా కాళభైరవ స్మరణ, ధ్యానము, కాళభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, అలాగనే కుక్కకు ఆహారాన్ని, ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే కాకి మహారాజా, పక్షిరాజా వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలను తొలగించుకునేటువంటి కార్యక్రమంలో కలియుగ కాలంలో ఇది మహోన్నతమైన కార్యక్రమంగా భావించగలగాలి. కనుక మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అంటే కాళభైరవ స్వామి ఆజ్ఞ కలగాలి. కనుక అందరూ కూడా మనం కాశీ క్షేత్రం వెళ్ళాలని కోరుకుందాం. కాళభైరవ స్వామిని స్మరిద్దాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ అందరి కుటుంబాలలో నిత్యము ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనసారా మరొక్కసారి కాళభైరవ స్వామిని కోరుకుందాం. అలాగనే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి
శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా ఓంకార శబ్దాన్ని మనం ఇంట్లో సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి ఇంటికి రావడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి వారి యొక్క హోమము, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి కనకములతో అనగా రూపాయి కాసులతో తులాభారం చేయిస్తూ ఈ అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం వలన సకల ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించండి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వళ ద్వారా రమణ శాస్త్రం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు గవ్వళ పంచాంగం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకుందాం, సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కార్తీక దామోదరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరిపైనను మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.